వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలంకార ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని అరుదైన పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించగా ఆలయ మహాగోపురంతో పాటు తిరుమలలోని అన్ని కూడళ్లు అన్ని విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. కలియుగ యలవైకుంఠంగా పేరుగాంచిన తిరుమల కొండను వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శోభాయమానంగా తీర్చిదిద్దారు టీటీడీ అధికారులు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వస్తున్న భక్తులు నిజంగానే వైకుంఠంలోకి ప్రవేశించామా అన్నట్లు ఈ ఏటా టీటీడీ అలంకరణలు చేసింది. వివిధ రకాల అరుదైన పుష్పాలతో పాటు పలు రకాల పండ్లతో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు టీటీడీ ఉద్యానవన సిబ్బంది. శ్రీవారి ఆలయ మహాగోపురంతో పాటు ఆలయం లోపల ధ్వజస్తంభాన్ని వివిధ రకాల పుష్పాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు ఈ పుష్పాలంకరణ అదనపు ఆకర్షణ కానుంది. రంగురంగుల పుష్పాలతో ఎటు చూసినా పూల తోరణలు, కటౌట్లు, బొకేలతో చేసిన అలంకరణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక వైకుంఠ ద్వార మార్గాన్ని పలు రకాల పుష్పాలతో వైభవోపేతంగా అలంకరించారు. ఓవైపు పుష్పాలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తూ ఉండగా విద్యుత్ అలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ ప్రధాన గోపురంతో పాటు ప్రాకారం, ఆలయం లోపల వెలుపల విద్యుత్ దీప వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. తిరుమల ముఖద్వారమైన జీఎన్సీ టోల్గేట్ మొదలు ఆలయానికి వచ్చే కూడళ్లన్నీ కూడా విద్యుత్ వెలుగులతో ప్రకాశిస్తున్నాయి. కలియుగ వైకుంఠనాథుని సన్నిధిలో టీటీడీ చేసిన అలంకరణలు మరింత శోభను చేకూరుస్తున్నాయి.